ఇంతకీ నేను అసలు ఊటీ ఎందుకు వెళ్ళాను మీ అందరికి చెప్తాను అని చెప్పా కదా. ప్రొఫెషనల్ గా షూట్ పర్పస్ మీదే వెళ్ళాను. ఫైనల్ గా నా షూట్ కూడా అక్కడ కంప్లీట్ చేసేసుకున్నాను. కెమెరామెన్ చెప్పే అన్ని థింగ్స్ ని కూడా మాంటేజ్ షాట్స్ తో సహా అంత బ్యూటిఫుల్ గా 1 టేక్ లో చేసేస్తుండే. ఎక్కువ టైం తీసుకోలేదు, ఎక్కువగా ప్రెషర్ కూడా పెట్టలేదు వాళ్ళని. హ్యాపీగా నా షూట్ అయిపోగానే ఇంకా వ్యూ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను. ఈయన ఇలా పడుకొని ఎంజాయ్ చేస్తున్న వ్యూ ఉంది చూసారా, ఒక్కసారికి ఇది అసలు ఊటీ అని ఎవరైనా నమ్ముతారా? ఇంటర్ కంట్రీస్ లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. వెనకాల లొకేషన్ చూస్తూ ఉంటే సరే అని ఒక 20 or 40 రూపీస్ చార్జ్ చేస్తుండే. ఈ ప్లమ్ ట్రీస్ కూడా చూస్తూ ఉండిపోయాను అలా కూర్చొని. చిన్న లైఫ్ లో మీ వర్క్ తో పాటుగా మీరు మీ లైఫ్ ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. నేను ఒకటే విషయం మీ అందరితో షేర్ చేస్తాను. మనం ఎంత కాలం బ్రతుకుతామో అస్సలు తెలియదు. అమ్మో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని వాళ్ళందరి కోసం బ్రతకడం ఆపేసి మీ కోసం మీరు బ్రతకండి. అట్లీస్ట్ మీ లైఫ్ లో కనీసం మీ గురించి ఒక 1 month అయినా ఆలోచించండి. అప్పుడప్పుడు మీ బాడీకే కాదు మీ మైండ్ కి కూడా రిలాక్సేషన్ ఇవ్వండి. ఫైనల్లీ ఊటీ వెళ్ళిన తర్వాత మ్యాగీ లేకపోతే ఇన్కంప్లీట్ ఫీల్ అన్నట్టే కదా. చల్లగా ఉన్న ప్రదేశాల్లో మ్యాగీ లేకపోవడమా, అది అన్ని చోట్ల దొరికేస్తుంది కదా. మనం వెళ్ళిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా శాండ్విచ్ తింటూ కంప్లీట్ చేసుకుని ఊటీని కూడా మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. రేపు ఒక మెయిన్ ప్లేస్ కి వెళ్ళాలి, నెక్స్ట్ వీడియోలో చెప్తా.